by Ton Creek Throat Care Partners, Copsils. And yes, here, our own most talented Sri Ramchandra. Hi, welcome again. చాలా ఫిట్ అయిపోయారు మీరు. యా, ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు మీరు పాటకి, డాన్స్కి, పర్ఫార్మెన్స్కి, అన్నిటికీ కూడా. అండ్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది శ్రీరామచంద్ర. అఫ్కోర్స్ ఇంత టాలెంట్ ఒక మనిషిలో ఉంటే ఆ మనిషిని చూస్తుంటే హ్యాపీగానే కదా అనిపిస్తుంది. ఇన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు చెప్పండి అసలు ఫస్ట్. బేసిక్గా పెళ్ళి కాలేదండి, చాలా టైం ఉంది. సో మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఐ ట్రై టు, అంటే ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు తోచదు. అండ్ భగవంతుడి దయ వల్ల అండ్ అదేదో కొన్ని న్యాచురల్ టాలెంట్స్ ఉన్నాయి, వాటికి అన్నిటికీ సాన పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఫస్ట్ సింగింగ్ అయింది, మధ్యలో కొంచెం యాక్టింగ్ ట్రై చేశాను, అది ఇంకా జరుగుతోంది. అండ్ డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి వీఆర్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు. సో డాన్స్ అనేది మన బ్లడ్లోనే ఉంది అని చెప్పాలి. బ్లడ్ అనగానే అంటే మైండ్లోనే ఉందని చెప్పాలి. చూసి చూసి వాళ్ళని అంత టాలెంటెడ్ గ్రేట్ లెజెండ్స్ పుట్టిన నేల ఇది. అండ్ ఏలుతున్న నేల ఇది. అండ్ మన న్యూ జనరేషన్ సూపర్ స్టార్స్ అందరూ కూడా తెలుగు ఇండస్ట్రీ అంటేనే డాన్స్. సో అది చూసి 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 లాస్ట్కి ఇంకా లాస్ట్ 6 monthsలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఝలక్ దిఖ్లాజా అనే స్టేజ్లో డాన్స్ని ఒక 6-7 months నాన్ స్టాప్ ప్రాక్టీస్ చేసి ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ అనమాట. అలా మేము కూడా ఎంజాయ్ చేస్తాం. మీరు ఏ వేదిక మీద ఉన్నా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ ఎస్పెషల్లీ ఈ వేదిక మీద ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. బికాజ్ సింగర్ శ్రీరామచంద్రని మేము చాలా లైక్ చేస్తాము. అండ్ ఆ సింగర్ నుంచి హోస్ట్గా మారిన శ్రీరామచంద్రని ఇంకా ఎక్కువ ప్రేమించేస్తాము. సో మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి మీ లైఫ్లో ఎప్పుడు చాలా కలర్స్ ఉండాలి అని అఫ్కోర్స్ మీ డ్రెస్ కూడా దాన్ని సూచిస్తుంది. అండ్ ఎప్పుడు వికసిస్తూ ఉండాలని ఒక బొకేతో మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి ఆహా టీం నుంచి ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ గారు, ఏవీపీ మార్కెటింగ్, ఆహా టీం నుంచి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. హ్యాండ్సమ్ హోస్ట్ శ్రీరామచంద్ర గారిని సీజన్ 3లోకి వెల్కమ్ చేశారనమాట రాజశేఖర్. ఇప్పుడు ఎస్, లెట్స్ రాక్. ఆయన దగ్గర మైక్ లేదు, బట్ ఆయన అన్న మాట అదే. సో లెట్స్ రాక్. ఆలస్యం ఎందుకు, ఒక పాటతో మొదలు పెడదాం మనం. ఓకే అండి, ఫర్ షూర్, డెఫినెట్లీ. ఇక్కడికి విచ్చేసిన మా మీడియా సోదరులందరికీ కూడా హలో, లాంగ్ టైం, చాలా రోజులైంది మీ అందరినీ కలిసి. గ్లాడ్ దట్ సీజన్ 3కి ఐ ఆమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అని అని చెప్పాలి. సీజన్ 1 ఒక రేంజ్లో స్టార్ట్ అయింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఫైనలీ సీజన్ 3కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఇండియన్ ఐడల్ తోటి అటాచ్ అయిన ఎమోషన్స్ చాలా ఉన్నాయి 2010 నుంచి ఇప్పటిదాకా. అండ్ ఈ సీజన్లో అంటే లాస్ట్ ఒక 1 month నుంచి మాకు ఒక 4 days ఆడిషన్స్ జరిగాయి. కెన్ ఐ సే దట్? ఐ కెన్ రైట్. ఆడిషన్స్ అవుతున్నాయి అండ్ చాలామంది ఐ క్యాన్ సే దట్ ఆడిషన్స్ అయ్యాయి. అండ్ చాలామంది ఈసారి ఏం చెప్పాలంటే ఓన్లీ సింగర్స్ కాదు, కంప్లీట్ మ్యూజిషియన్స్ వచ్చారనమాట. వేర్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ పాడడం, ఒకళ్ళేమో తబలా వాయిస్తూ పాడుతున్నారు, ఇంకోళ్ళు మ్యాండ్లిన్ వాయిస్తూ పాడుతున్నారు, ఇంకోళ్ళు వైలిన్ వాయిస్తూ పాడుతున్నారు. సో ది సీజన్ ఇస్ ఆల్ అబౌట్ బీయింగ్ అ కంప్లీట్ మ్యూజిషియన్. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, యాక్చువల్లీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కో-పవర్డ్ బై కాప్సిల్స్ మీ ముందుకి అమేజింగ్ టాలెంట్ని తీసుకురాబోతున్నాం మేము. నేను ప్రతి ఒక్కరిని, నేను కూడా బ్యాక్ స్టేజ్లో ఉండి మా జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఏంటి, ఎలా పాడుతున్నారు అని క్లియర్గా విని చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా దట్ ఐమ్ బ్యాక్. అండ్ ఇంకో 3-4 months మళ్ళీ మ్యూజికల్ జర్నీ జరగబోతుందని. సో యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఇట్స్ గోనా బి అ గ్రేట్ సీజన్, బ్యాంగర్ ఆఫ్ అ సీజన్ చెప్పాలి. అంటే సీజన్ 1 and 2కి మించి టాలెంట్ వచ్చారు మా దగ్గరికి ఈసారి. ఆల్మోస్ట్ 4,000 members వచ్చారు ఈసారి. మేము లాస్ట్ 2 seasons డిసెంబర్లో ఆడిషన్స్ జరిగాయి, కానీ ఇప్పుడు మార్చ్, ఏప్రిల్ మే మిట్ట 47 degrees ఎండలో కూడా నించుని మరి 4,000 మంది వచ్చి ఆడిషన్స్ ఇచ్చారు. అందులో ప్రతి ఒక్కళ్ళని వజ్రాన్ని కడిగి తీసినట్టు అలా కడిగి మా జడ్జెస్ సెలెక్ట్ చేస్తున్నారు. సో యా, దిస్ సీజన్ ఇస్ గోన్ టు బి అమేజింగ్. అండ్ నేను వచ్చేసాను కాబట్టి ఒక మంచి సాంగ్ కూడా పాడేసుకుందాం. డెఫినెట్గా. కాదు, సమ్మర్లో ఎందుకు వర్షాలు పడుతున్నాయి అనుకున్నాను. ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, వాళ్ళ పాటకే పడుతున్నట్టున్నాయి. అయితే వర్షాలు పడుతున్నాయి కానీ వాళ్ళ
వాళ్ళ చెమటతోటి వర్షాలు పడుతున్నాయి అనమాట. లవ్లీ. చలో ఇందాక అన్నారు ఇలాంటి టాలెంట్స్ అన్ని ఎలా చేయగలుగుతారు, ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారంటే పెళ్లి కాలేదన్నారు. ఇప్పుడు పెళ్లి కావద్దని కోరుకోవాలా ఏమిటి? మేము కాదులేదు, మీరు పెళ్ళి అయ్యాక ఇంకా సూపర్ టాలెంటెడ్గా మారుతారని మేము నమ్ముతున్నాం. తొందరలో పెళ్లి చేసుకుంటాం. అంటే ఇప్పుడుకున్న టాలెంట్ చాలు, ఇవి సాన పెట్టేశాను కాబట్టి ఇంకా నెక్స్ట్ పెళ్ళే. అంటే దానికోసం రెడీ అవ్వాలి కదా, వచ్చే ఆ సునామీని తట్టుకునేంత ధైర్యం నాకు ఉండాలి కదా. సో ప్రస్తుతానికి చూస్తున్నారు. సో ఐఎమ్ వెరీ షూర్ చాలా త్వరలో అది చేసుకుని ఇప్పుడు అంతా సానబెట్టేసాం కాబట్టి చేసుకుని అలా కంటిన్యూ చేద్దామని. ఖచ్చితంగా ఆ అందమైన సునామీలో మీరు మునిగి తేలుతూ ఉండాలని, సో ఇలానే ఎప్పుడు మాకు కనిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయితే ఇప్పుడు సింగర్ శ్రీరామచంద్రన్ చూసాం, జస్ట్ ఇప్పుడే విట్నెస్ చేసాము. అండ్ అలాగే హోస్ట్ని మనం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో చూస్తాము, కానీ దానికంటే ముందు ఈ మధ్యకాలంలో బాగా చూసింది మీలో ఉన్న డాన్సర్ని. మనది అఫ్కోర్స్ సింగింగ్ షో కాదనట్లేదు, కాకపోతే టాలెంట్కి పెద్దపీట వేసే షో కదా. ఒకసారి మీరు ఆ టాలెంట్ మేము చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. బేసిక్గా యా ఇమీడియట్గా ఇంకా ఇక్కడ ఇంతమంది ఇలా అరిచి కేకలు పెట్టి మరి మీరు డాన్స్ చేయాలంటున్నారు కాబట్టి ఫ్యాన్స్ కంటే కావాల్సింది. అబ్సల్యూట్లీ. అంటే నా దృష్టిలో మ్యూజిక్ అంటే ఇట్ ఇస్ సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అన్నీ కలిపే. ఎందుకంటే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సింగింగ్లో అంటే మన తెలుగు వాడిని కాబట్టి నేను తెలుగు పాటలు వినడం స్టార్ట్ చేశాను కాబట్టి ఘంటసాల గారు, యేసుదాస్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, దీస్ హ్యావ్ బీన్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ సింగింగ్. కానీ ఇంటర్నేషనల్గా మాట్లాడాలంటే మన మైకేల్ జాక్సన్ గారు, హూ సింగ్స్, హూ డాన్సెస్ అండ్ హూ యాక్ట్స్. సో మ్యూజిక్ ఇస్ ఆల్ అబౌట్ అన్ని కళలు మిక్స్ చేస్తేనే మ్యూజిక్ ఉంటుంది. సో ఐఎమ్ అ మ్యూజిషియన్ అండ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో యా, ఐఎమ్ లక్కీ దట్ కొంచెం రిథమ్ సెన్స్ ఉంది నాలో, దాన్ని సాన పెడుతున్నాను. సో అల్టిమేట్గా సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అన్నీ చేస్తూ ఉండాలి నాకు. సో డెఫినెట్లీ అంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, ఏ సాంగ్ మీద చేద్దామండి? అంటే మీ పేరుతో కొంచెం బాగా ఉండి అండ్ అది సూపర్ పాపులర్ అయిపోయి ఉందనుకోండి, ఇప్పుడు శ్రీరామయ్య లాగా రామయ్య వస్తా. అది పాడింది కూడా నేనే. సో బాగుంటుంది. అనిరుద్ గారికి పాడాను ఆ సాంగ్, జవాన్లో సాంగ్. సో యా, చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి మైక్ ఇచ్చేయండి. జాయినింగ్ మీ నాలో అయితే డాన్సర్ లేదు, సింగర్ అంతకంటే లేరు. అన్న మీరు ఎవరైనా వస్తారా? కెమెరా ఆన్ చేసి వచ్చి. రాకేష్ గారు, రవి గారు, ఆరాధన గారు, ఎనీబడి? ఆరాధన గారు ఉన్నారు ఇక్కడ. రాజశేఖర్ ద మల్టీ టాలెంటెడ్ రాజశేఖర్ గారు. రాజ్ వెనకాలకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి మామూలుగా డాన్స్ వచ్చు, కాకపోతే మిమ్మల్ని ఆ షోలో చేసినప్పటి నుంచి ఇప్పుడు మీ పక్కన చేయాలంటే భయపడుతున్నారు అంతే. దాని తర్వాత మనం సపరేట్గా పెట్టుకుందాం, ఆ సెషన్ సపరేట్గా పెడదాం. మనం ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సీజన్లో ఎలాగో సింగింగ్, డాన్సింగ్ అన్ని కలిపి చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాత్రం మీకు పార్ట్నర్గా ప్రస్తుతానికి లేరు. ఏంటది? ఇప్పుడు మీ పక్కన ఎవరు డాన్స్ చేయడానికి పార్ట్నర్ లేరు. నేను అక్కడ నుంచి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. సో నాకు బతుకమ్మ స్టెప్ తప్ప ఏం రాదు. సో మీరు ప్రశాంతంగా. ఏం స్టెప్ అండి? బతుకమ్మ స్టెప్ తప్ప ఏం రాదు. పర్లేదు, మనం ఆ స్టెప్ తోటి ఎండ్ చేద్దాం సాంగ్. ఓకే, కూల్. చలో సాంగ్ మైకులు తీసుకోండి. రైట్, తీసుకోండి. నేనే ఓకే, నేను ఏదో విన్నానే. మా ఆరాధన బాంబే నుంచి వచ్చారు, మా ఫ్రీ మ్యాంటల్ హెడ్. యూ ఆల్రెడీ డిడ్ బై సేయింగ్ ఇట్. సో ఏదో అనేసారు, అది మీరు క్యాప్చర్ చేస్తుంటే మంచిది, చేయకపోయినా పర్లేదు. అంటే ఆవిడ ఏమన్నారంటే డాన్స్ని అయితే మ్యాచ్ చేయగలుగుతాం కానీ ఓకే నేను ఇక్కడితో ఆగాలని అనుకుంటున్నాను. సో బట్ చాలా ఏంటి ఆ స్టెప్ నన్ను ఏమన్నా అనుకున్నారా మీరు? నేను పైకి లేవడానికి ఒక అరగంట పట్టేది, షో అయిపోయేది. అప్పటికప్పుడు తట్టింది, ఏదో ఒకటి చేసేసాను అంతే. మైకేల్ జాక్సన్ గారిని, చిరంజీవి గారిని మిక్స్ చేశాను. ఓకే, తడితేనే ఇంత గట్టిగా డాన్స్ చేశారంటే మీరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఒక్కసారి మైక్ ఇవ్వరా? మనము ఇంకాసేపట్లో జడ్జెస్ని ఎలాగో పిలుస్తున్నాం స్టేజ్ మీదకి. దానికంటే ముందు నేను కొన్ని హోస్ట్గా, మీరైతే హోస్ట్, నేను కూడా హోస్ట్ కాబట్టి ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు జడ్జెస్ వల్ల మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, మీకు గుర్తున్న మెమరీస్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, మాకు తెలియని విషయాలు ఏమన్నా మీరు చెప్తే బాగుంటుంది. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం గీతాతో. గీత నేను వీఆర్ మోర్ ఆఫ్ ద సేమ్ జనరేషన్. అండ్ అంటే అందరు మిగతా వాళ్ళు కూడా జనరేషన్ కాదు, సారీ రాంగ్ వర్డ్. తమనన్న వికెట్ దింపేస్తారు ఈ మాట విన్నారంటే. సో గీత అండ్ మీ ఆర్ మోర్ ఫ్రెండ్స్ అనమాట.
మేమిద్దరం ఒకటేసారి కెరియర్ స్టార్ట్ చేసాము సై సింగర్స్ ఛాలెంజ్ అనే ఒక షోలో. ఐమ్ సో హ్యాపీ ఫర్ హర్, షీస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అప్పటి నుంచి కూడా కన్సిస్టెంట్గా ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడింది, నంది అవార్డ్స్ గెలుచుకుంది. సో ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ కో సింగర్, యాజ్ అ యూనో ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకోవచ్చు. బికాజ్ మా దగ్గర కార్లు లేనప్పుడు, బైక్స్ ఉన్నప్పుడు కీరవాణి గారి దగ్గర కోరస్ పాడి మేము తన్ని బైక్ మీద డ్రాప్ చేయడం, ఆ టైమ్స్ అప్పటి నుంచి కూడా నాకు గీత తెలుసు అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ హర్ సక్సెస్. అండ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి వన్ ఆఫ్ ద జడ్జెస్ లాగా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్లస్ అంటే నేను చేసినప్పుడు నిత్యా మేనన్ గారు ఉన్నారు సీజన్ 1లో. సో ఇది నా ఫస్ట్ సీజన్ విత్ గీత యాజ్ వన్ ఆఫ్ ద జడ్జెస్. సో ఆడిషన్స్ అంతా వాజ్ వెరీ ఫన్, ఇట్ వాజ్ ఫన్. కానీ ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఈ స్టేజ్ మీద ఇంకేం అలాంటి మూమెంట్స్ ఏం జరగలేదన్నమాట, ఫన్నీ మూమెంట్స్. కరెక్ట్, అందుకే గీత గురించి ముందు అడిగేసాను. ఇప్పుడు మనం కార్తీక్ గురించి మాట్లాడదాం. కార్తీక్ గారు అంటే ఇంకా షూట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, మాకు ఆడిషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ లేవు. కానీ మనందరికీ తెలిసిన విషయమే, ఆయన బాలు గారి తర్వాత తెలుగులో, తమిళ్లో, అన్ని లాంగ్వేజెస్లో అన్ని పాటలు పాడారు. అండ్ మేము కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నేను కార్తీక్ గారి సాంగ్స్ వింటున్నాను. సో యూనో లాట్ ఆఫ్ పీపుల్, అండ్ ఇన్ని సాంగ్స్ ఉన్నాయి ఆయనకి, 25 years నుంచి పాడుతున్నారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇండియా హ్యాస్ టుడే కార్తీక్ గారు. సో కానీ ఆయన స్టిల్ 25 లాగే ఉంటారు కదా. అయ్యా, బాగా మెయింటైన్ చేస్తారు. ఈజ్ మెయింటైన్, అంటే చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంటారు. అండ్ పాడడం కూడా అలాగే. అంటే ఆడిషన్స్లో కూడా చాలామంది ఆయన ఫ్యాన్స్ టీ-షర్ట్స్ చేసుకొని వచ్చారనమాట, నేను మీ ఫ్యాన్ అండి, నేను మీ ఫ్యాన్ అండి. సో లైక్ దాట్ కార్తీక్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్స్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ మనకి ఎన్ని సాంగ్స్ పాడారు తెలుగులో. సో ఇట్స్ అ ప్లెజర్ ఆల్వేస్ వర్కింగ్ విత్ హిమ్. హీస్ లైక్ అ క్యూట్ పర్సన్, వెరీ సీరియస్ మ్యూజిషియన్, సిట్టింగ్ అండ్ గైడింగ్ అందరినీ. సో యా, సో దట్ హస్ బీన్ విత్ కార్తీక్ గారు. క్రికెట్ కూడా బాగా ఆడతారు బై ద వే, చాలా బాగా ఆడతారు క్రికెట్. నాకు తమన్ గారు క్రికెట్ బాగా ఆడతారు తెలుసు, బట్ కార్తీక్ క్రికెట్ బాగా ఆడతారని ఇప్పుడే తెలుసు. అంటే తమన్ గారు క్రికెట్ ఆడితే ఇంకెవరు కనిపించరు అనుకోండి, అది వేరే విషయం. ఆయన అలా ఆడతారు, బౌలింగ్, బ్యాటింగ్ అన్నీ కూడా. అంటే నేను కూడా ఆడతాను, కార్తీక్ గారు కూడా ఆడతాం, కానీ మేము కొంచెం సూపర్గా ఆడతాం అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రౌండర్ గురించి మాట్లాడదాము. సో మోస్ట్ టాలెంటెడ్ ఎవరంటే తమన్ గారు. ఇందాక మీరు చెప్పినట్టు క్రికెట్ బాల్ ఆయన కొడితే కనిపించదు, సో ఆ రేంజ్లో ఉంటుంది. ఆయన క్రికెట్తో పోలిస్తే ఆయన యూనో రోహిత్ శర్మ లాంటారు. ఆయన ఒక రేంజ్లో అంతలా హిట్ చేస్తూ ఉంటారు అనమాట సాంగ్స్ని కూడా. ధోని మోర్ కూల్ కూడా. హీస్ నో అయితే ధోని కాదు, అదే అందుకే వెరీ గుడ్ మిక్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ ధోని అని చెప్పాలి. ఎందుకంటే ఆయన అగ్రెషన్ కూడా ఉంటుంది, అండ్ గేమ్ కూడా ఆడతారు, బౌలింగ్ కూడా చేస్తారు, బ్యాటింగ్ కూడా చేస్తారు, ఫీల్డింగ్ చేయరు, అది తర్వాత విషయం. అంటే వికెట్ కీపింగ్ చేస్తూ ఉంటారు. వికెట్ కీపింగ్ చేయరా అంటే బౌలింగ్ చేస్తారు, బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేస్తారు. అండ్ మా మీద అక్షంతలు కూడా వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, అలాంటివన్నీ ఉంటేనే కదా పైకి వెళ్ళేది. అండ్ కొంచెం గీతా గారి వాయిస్ నాకు ఇక్కడ ఇవ్వరా ప్లీజ్. ఓ, నాది వినపడడం కొంచెం కష్టంగా ఉంది. కొంచెం వినిపిస్తోంది, కొంచెం మఫుల్గా ఉంది. ఎందుకు దగ్గరలో నా వాయిస్ వినట్లేరా మీరు? అంత దూరం ఇచ్చారు. ఓకే, ఇప్పుడు బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఒక విషయం ఏంటి అంటే, నేను మొత్తం మాట్లాడేసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి ఇచ్చారు, ఇక్కడతో అయిపోయింది. సో ఇక్కడతో అయిపోయింది. ఆహా గురించి, ఫ్రీమాంటల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ. అంటే తమన్ గారి గురించి మనం స్పోర్ట్స్ విషయంలో మాట్లాడాం. సో నాది తమన్ గారిది ఒక ఫనీ టామ్ అండ్ జెర్రీ కెమిస్ట్రీ సీజన్ 1లో స్టార్ట్ అయింది. అది సీజన్ 3లో మేము మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్స్ గోనా బి లాట్స్ ఆఫ్ ఫన్ అబౌట్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. అండ్ కమింగ్ టు ఫ్రీమాంటల్ అండ్ ఆహా, అంటే నాకు ఫ్రీమాంటల్ తోటి వర్క్ చేసే ఆపర్చునిటీ ఆహా ద్వారా వచ్చింది సీజన్ 1లో. దట్ వాజ్ మై ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్ ఫ్రీమాంటల్. అంటే యాజ్ అ హోస్ట్ నా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రీమాంటల్ తోటి. 2010లో నేను ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఫ్రీమాంటల్ వాజ్ అ ప్రొడక్షన్ హౌస్ అండ్ వాళ్ళ దగ్గర ఐడల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఒక సింగర్గా నాకు గుర్తింపు వచ్చింది ఫ్రీమాంటల్లో. అండ్ సీజన్ 1లో యాజ్ అ హోస్ట్ నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను. ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఆల్వేస్ వెరీ ప్రొఫెషనల్. అండ్ బాంబేలో ఎన్ని షోస్ చేస్తుంటారు వాళ్ళు. హ్యాపీ టు బీ బ్యాక్ టు సీజన్ 3 వర్కింగ్ విత్ ఫ్రీమాంటల్. అండ్ ఆరాధన, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ సీజన్ కూడా అడిగారు కానీ కొన్ని గ్రహస్థితులు బాగాలేక చేయలేకపోయాం. ఓకే, సో బట్ ఐమ్ గ్లాడ్ ఐమ్ బ్యాక్ విత్ ద హోల్ టీమ్ ఆఫ్ ఫ్రీమాంటల్. పాత్ర గారు, హలో. అండ్ yeah, we have our wonderful Pratik and Ananya who are here. Chitra unnaru,
లాస్ట్ టైం మాకు యూనో అజిత్ ఠాకూర్ ఉండారు, కానీ ఇప్పుడు ఆయన కొంచెం ప్రమోషన్ వచ్చి వేరే వాళ్ళు వచ్చారనమాట. సో ఆయన ఆహాలో యాక్చువల్లీ నేను చెప్పింది కన్ఫ్యూజ్ అయిపోయాను, ఫ్రీ మ్యాటిల్ కాదు, ఆహాలో అజిత్ ఠాకూర్ గారు సీఈఓగా ఉండారు, కానీ ఇప్పుడు రవి గారు. ప్లెజర్ టు బీ బ్యాక్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐమ్ మీటింగ్ హిమ్. సో హోపింగ్ దట్ విల్ వర్క్ మోర్ అండ్ డూ సమ్ రియలీ గుడ్ మోర్ ప్రాజెక్ట్స్. అండ్ ఆహాకి చెప్పాలంటే ఆహా ఇస్ బీన్ లైక్ మై ఇండియన్ ఐడల్. నాకు ఎలాగా సింగింగ్కి స్టేజో, ఆహాకి నాకు ఒక ఎంటర్టైనర్గా స్టేజ్ అనమాట. ఆహాలో యాజ్ అ హోస్ట్, యాజ్ అన్ యాక్టర్. లాస్ట్ ఇయర్ మేము పాపం పసివాడు అని ఒక వెబ్ సిరీస్ కూడా చేశాము, అండ్ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాజ్ అన్ యాక్టర్ కూడా నేను ఆహాలో పరిచయం అయ్యాను. సో ఆహా ఇస్ లైక్ హోమ్ ఫర్ మీ, ఆహా ఇస్ లైక్ ఆహా ఫర్ మీ. సో నాకు డన్ అ లాట్ ఆఫ్ వర్క్ విత్ ఆహా, వాసు గారు, శ్రీదేవి, మన రవి గారు అండ్ అరవింద్ గారు డెఫినెట్లీ. సో both are very big platforms and I'm happy that I'm back here. Yeah, so looking forward. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆహా అనే కంటెంట్తో మీరు మమ్మల్ని ఎప్పుడు పలకరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ శ్రీరామచంద్ర, థ్యాంక్ యూ. అండ్ సీజన్ 3కి ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. Thank you. Do watch Telugu Indian Idol, South India Shopping Mall, Telugu Indian Idol Season 3, co-powered by Cough Sales. We're gonna rock it! Yes! Yes. Thank you.